హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పెళ్ళికి ఖచ్చితంగా అవని వస్తుంది అని ఈ పెళ్ళినే చెడగొట్టాలని పల్లవి వాళ్ళ నాన్న చక్రాధర్ అయితే ఈరోజు ప్రణతిని కిడ్నాప్ చేయబోతున్నారు. అదంతా ముందుగానే పల్లవి ద్వారా తెలుసుకున్న శ్రియ అయితే పల్లవికి ఈరోజు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. పల్లవిని పోలీసులకు పట్టించి శ్రియ మరి అవని గొప్పతనం గురించి పార్వతికి ఎలా చెప్పబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ రోజు పెళ్లి వాళ్ళు మొదటి పెళ్లి కార్డు ప్రణతి వాళ్లకు ఇవ్వడానికి వస్తారు. అప్పుడే వాళ్ళైతే ఒక కండిషన్ పెడతారు. మీ పెద్ద కోడలు అవని ఖచ్చితంగా ఈ పెళ్లికి రావాలి అని కండిషన్ పెట్టడంతో పార్వతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు ఎలా మా పెద్ద కోడలు లేదు ఎప్పటికీ ఇంటికి రాదని చెప్తే ఈ పెళ్లి ఆపేస్తారు. అసలే వీళ్లకు సాంప్రదాయాల మీద గౌరవం ఎక్కువ అని సరే మీరు చెప్పినట్టే మా పెద్ద కోడలు తప్పకుండా ఈ పెళ్లికి వస్తుంది అని పెళ్లి వాళ్ళకైతే మాట ఇస్తుంది. ఈ రోజైతే పార్వతి అప్పుడే కమల్ శ్రీకర్ అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా అంటూ ఉంటుంది. పెద్ద కోడలు అంటే అవనిని తీసుకొచ్చి అక్షయ్కి జంటగా ఈ పెళ్లిలో ఉంచడం కాదు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తనను తీసుకొచ్చి ఆ పెళ్లి రోజు నా పెద్ద కోడలని వాళ్లకు పరిచయం చేస్తాను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే అది విన్న రాజేంద్ర అక్షయ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతుందేంటి మా అమ్మ అని అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు. అమ్మ నా మనసేంటో నీకు అర్థమవుతుందని నేను ఇన్నాళ్ళు చాలా ఓపికగా ఉన్నాను, కానీ నువ్వు నా మనసును అర్థం చేసుకోలేకపోతున్నావు. అవని స్థానంలో వేరే అమ్మాయిని నా పక్కన ఉంచడం ఏంటి? నేను ఈ జన్మలో వేరే అమ్మాయిని ఊహించుకోలేను. అలా మాత్రం చెయ్యకమ్మా. అవని రాకపోయినా సరే, కానీ వేరే అమ్మాయిని నా పక్కన ఉంచాలని నువ్వు ఆలోచించకు అని అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇలా పార్వతికైతే దండం పెడుతూ కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నిన్ను బ్రతిమాలుతున్నానమ్మా. అవని స్థానంలో వేరే అమ్మాయిని తీసుకురావాలని ఎప్పుడు ఆలోచించకమ్మా అని చాలా ఏడుస్తూ అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు పార్వతితో. అప్పుడే పార్వతి అయితే అదేంట్రా అక్షయ్, నువ్వు బాగుండాలి, నువ్వు జంటగా ఉండాలి, ఎప్పటికైనా నీకు వేరే పెళ్లి చేయాలని నేను ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఆ అవనిని ఇంకా మర్చిపోకుండా అవనే కావాలని కోరుకుంటున్నావు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఈ విధంగా పార్వతి అక్షయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రాజేంద్ర అయితే ఈ పెళ్ళేమో కానీ వీళ్ళ గొడవల వల్ల నేను ఈరోజే ఇలా నాకు హార్ట్అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను అని హఠాత్తుగా రాజేంద్ర సోఫా మీద కూర్చుంటాడు. అప్పుడే అందరూ కూడా వెళ్ళి ఏమైంది అని రాజేంద్రను పలకరిస్తూ వాటర్ తెచ్చి రాజేంద్రకైతే ఇస్తూ ఉంటారు. ఈ పెళ్ళి అయిపోయేసరికి ఈ గొడవలతో నేను ఎలా ఉంటానో ఏమో అని రాజేంద్ర అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. పెళ్లి కార్డు మీద కూడా అవని పేరు ఉండడంతో పార్వతి రాజేంద్రతో చాలా గొడవ పడుతుంది. కానీ రాజేంద్ర కూడా పార్వతికి తగిన విధంగా బుద్ధి చెప్తాడు. పెద్ద కోడలు మొన్న నిశ్చితార్థానికి రాలేదు, వాళ్ళ అమ్మకు బాగులేక వెళ్ళిపోయిందని చెప్పావు, అది వాళ్ళు నమ్మేశారు. కానీ పెళ్లి కార్డులో అవని పేరు లేకపోతే వాళ్ళకు ఖచ్చితంగా అనుమానం వచ్చి ఈ పెళ్లి ఆపేస్తారు. అందుకే అవని పేరు ముందుగానే ఇలా ప్రింట్ చేయించాను అని రాజేంద్ర అయితే అంటూ ఉంటాడు పార్వతితో. అప్పుడే పార్వతి అయితే ఏమీ చెయ్యలేక అలా ఉండిపోతుంది. కానీ పల్లవి శ్రియ అయితే కోపంగా తను పెళ్ళికి వస్తే మేము పెళ్ళికి రాము అని వాళ్ళు కూడా అంటూ ఉండగా కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా మీరు పెళ్ళికి రాకపోయినా మునిగిపోయేది ఏమీ లేదు, మా వదిన చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని మేమందరం కోరుకుంటున్నాము అని వాళ్ళకైతే సరైన విధంగా బుద్ధి చెప్తారు కమల్ శ్రీకర్ అయితే. రాజేంద్ర కూడా ఇలా అవని రావాలనే కోరుకుంటుంది. కానీ పార్వతికి పల్లవికి అవని రాకూడదని ఉంటుంది. మరి అవని ఖచ్చితంగా ఈ పెళ్ళికి వస్తుంది అని ముందుగానే పల్లవి అయితే ఏదైనా ప్లాన్ చేయాలి, ఈ పెళ్ళే చేయకుండా చేయాలి, ఈ పెళ్ళిని ఆపేయాలి ఎలాగైనా. ఈ పెళ్ళి ఆగిపోవడానికి కారణం అవని అని అత్తమ్మకు అర్థమయ్యేటట్లు చేయాలి. ఎలా? ఈ పెళ్ళి ఆపేయకుంటే ఖచ్చితంగా అవని ఇంట్లో వాళ్ళందరితో కలిసిపోతుంది. ఈ పెళ్ళితో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంది అవని. అంటే ఈ పెళ్ళినే ఆపేస్తే పని అయిపోతుంది కదా, అవని ఎప్పుడు ఇంటికి రాకుండా అవుతుంది. ఎందుకంటే అవని వల్లనే ఈ పెళ్ళి ఆగిపోయిందని అందరూ తెలుసుకొని అవనికి మరింత దూరం అవుతారు.
అని ఇక పల్లవి అయితే తన నాన్న చక్రాధర్కి ఫోన్ చేసి ఏమైనా సలహా ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రాధర్ అయితే సరేనమ్మా, తప్పకుండా అవని ఈ పెళ్ళికి రాకుండా ఇక ఇంటికి దూరం అయ్యేలా నేను చూస్తాను, నువ్వేం బాధపడకు తల్లి అని ఇక చక్రాధర్ అయితే పల్లవికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రాధర్ అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, ఇక ఇది ఖచ్చితంగా నెరవేరితే బాగుంటుంది. ఆ అవని మీద నింద వేసి మనం మాత్రం సేఫ్గా ఉండొచ్చు. ఇక ఇంట్లో వాళ్లకు బాధ మెలుగుతుంది, అవని అంటే కోపం ఎక్కువగా పెరుగుతుంది. ఇక మనం మాత్రం సంతోషంగా ఉండే నాకు ఒక ప్లాన్ వచ్చిందమ్మా అని ఇక చక్రాధర్ అయితే పల్లవితో అంటూ ఉండగా అప్పుడే ఇక పల్లవి అయితే ఏం డాడ్, ఏంటి త్వరగా చెప్పండి, ఏం చేయాలి, ఇక అవని ఇంటికి దూరం కావడానికి ఏం ప్లాన్ ఆలోచించావు అని ఇక చాలా ఆతృతగా పల్లవి అయితే తన నాన్న చక్రాధర్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రాధర్ అయితే ఖచ్చితంగా మీ ఆడపడుచు ప్రణతికి పెళ్ళి ఇష్టం లేదు, ఇక పెళ్ళి రేపు కదా, ఇక ముహూర్త సమయం వరకు ఇక మీ ఆడపడుచు ప్రణతిని కిడ్నాప్ చేద్దాం, అప్పుడు ఇక పెళ్ళి ఆపేయాలని చూసింది ఇక ఈ అవనిని అని ఇక అవని మీద నింద వేద్దాం, ఎందుకంటే పెళ్ళికి వద్దని చెప్పి ఇక చాలా అవమానించారు కదా అవనిని, ఖచ్చితంగా ఈ పని అవనే చేసిందని మనం సాక్ష్యాలతో సహా నిరూపించాలి అని ఇక అంటూ ఉంటాడు ఇక చక్రాధర్ అయితే పల్లవితో. అప్పుడే ఇక ఎలా డాడ్, ఇక ఇంట్లో ఉన్న ప్రణతిని మనం ఎలా కిడ్నాప్ చేయగలం అని ఇక అంటూ ఉండగా చెయ్యాలమ్మా, దానికో ప్లాన్ ఉంది, ఇక అవనిలాగా నువ్వు ఫోన్ మాట్లాడి ప్రణతికి ఫోన్ చేసి ఇక ఇక్కడికి రా ప్రణతి, అసలు నీ బాధ ఏంటో చెప్పు అని ఇక అవనిలాగా మాట్లాడు, అప్పుడు ఖచ్చితంగా ప్రణతి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ఇక మనం నువ్వు చెప్పిన ప్లేస్ దగ్గరికి ప్రణతి రాగానే ప్రణతిని కిడ్నాప్ చేసేద్దామమ్మా, ఇక ఈ పెళ్లి ముహూర్తం అయిపోయేదాకా ప్రణతిని జాగ్రత్తగా ఇక రూమ్లోనే ఉంచేద్దాం, ఇక ఇదంతా అవనినే కావాలని చేసింది, ఎందుకంటే ప్రణతి అవనితో ఏదో చెప్తుంది, అవనికి పెళ్ళి ఇష్టం లేదు, అందుకే ఈ పెళ్ళిని ఆపేసింది అవని అని ఇక మనం సాక్ష్యాలన్నీ ఇక స్పష్టించి అవనిపై మరింత కోపాన్ని తెప్పిద్దాం ఇక మీ అత్తయ్య మావయ్యకు అని ఇక చక్రాధర్ అయితే పల్లవితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే మంచి ప్లాన్ నాన్న అని ఇక అంటూ ఉంటుంది. ఇక పల్లవి చక్రాధర్ ఇలా ప్లాన్ వేసుకొని ఈ రోజైతే ప్రణతిని కిడ్నాప్ చేయాలని ఇక పక్కా ప్లాన్తో ఉంటారు. ఇక ఎప్పుడు కూడా శ్రియ ఈ పల్లవి ఏదో ఒకటి చేస్తుంది, మళ్ళీ ఇక అవని వదినను అవమానించడానికి ఏదో పన్నాగం పండింది అని ఇక మంచిగా నటిస్తూ పల్లవి ముందు మంచిగా ఉంటూ ఇక అవని వైపే మాట్లాడుతుంది. ఇక ఈ రోజైతే శ్రియ పైకి మాత్రమే పల్లవి మనిషిగా యాక్టింగ్ చేస్తుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్లకు సరైన సాక్ష్యాలతో సహా ఈ పల్లవి నిజ స్వరూపం నిరూపించాలంటే పల్లవి ముందు ఈ మాత్రం నటించాలి అని ఇక శ్రియ అయితే ఈరోజు పల్లవిని ఇలా మోసం చేసి పల్లవి ఇలా ప్రణతిని కిడ్నాప్ చేస్తుందని ఇక ముందుగానే గ్రహించి తన అత్తయ్య మామయ్యకు ఇక అక్షయ్కి అందరికి కూడా పల్లవి నిజ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి పల్లవినైతే పోలీసులకు పట్టించాలని పక్కా ప్లాన్తో ఉంటుంది ఇక్కడ శ్రియ అయితే. ఇక అప్పుడే పల్లవి బయటకు వెళ్తూ ఉంటుంది. ముందుగా ప్రణతికి ఫోన్ చేసి ఇక అవనిలాగా మాట్లాడి ఇక్కడికి రామ్మా, అసలు నీ బాధ ఏంటో నాకు చెప్పు, ఖచ్చితంగా నేను నీ బాధను తీరుస్తాను, ఇక ఒక అమ్మలాగా నిన్ను ఆదుకుంటాను అని ఇక అవని మాట్లాడినట్టు మాట్లాడి ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి అయితే. ఇక పల్లవినే గమనిస్తూ ఇక పల్లవి వెనకాతల నుండి శ్రియ కూడా వెళ్తూ ఉంటుంది. ఇక ముందుగా ఇక పల్లవి వెళ్తుంది, తర్వాత ఇక ప్రణతి, ఇక వెనుక నుండి శ్రియ, ముగ్గురు కూడా ఒకరి వెనకాల నుండి ఒకరు వెళ్తూ ఉంటారు. ఇక పల్లవి చెప్పిన ప్లేస్కి అయితే ప్రణతి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అవని వదిన ఇంకా రాలేదేంటి అని ఇక అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రణతి అయితే. అప్పుడే ఇక మళ్ళీ కాల్ చేస్తాను, ఇక అది వదిన నెంబర్ నుండి కాకుండా వేరే నెంబర్ నుంచి వచ్చింది, నేను వదిన సెల్కి ఇలా కాల్ చేస్తాను అని ఇక కాల్ చేస్తూ ఉంటుంది ఇక ప్రణతి అయితే అవనికి. అప్పుడే ఇక అవని అయితే కాల్ లిఫ్ట్ చేసి ఏంటి ప్రణతి ఈ టైంలో ఫోన్ చేసావేంటి, ఏమైందమ్మా అని ఇక అంటూ ఉండగా అదేంటి వదినే, నువ్వే కదా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు, ఇక నా బాధను అర్థం చేసుకుంటాను, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమని ఇలా చెప్పావు కదా, మళ్ళీ ఇక ఫోన్ చేస్తే అలా మాట్లాడుతున్నావేంటి వదినే అని ఇక ప్రణతి అయితే అవనిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే షాక్ అయి ఏంటమ్మా నేను నీకు ఫోన్ చేయడం ఏంటి, ఎక్కడికి రమ్మని చెప్పాను, ఎవరో కావాలనే ఏదో చేస్తున్నారమ్మా అని ఇక చాలా భయంతో అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక ప్రణతికి కూడా చాలా భయం వేస్తుంది. ఏంటి వదిన నిజంగానే నువ్వు నాకు ఫోన్ చేయలేదా, మరి నాకు ఫోన్ చేసింది ఎవరు, ఇక్కడికి రమ్మని చెప్తే నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని ఇక ప్రణతి అయితే వెంటనే ఇక కాల్ కట్ చేస్తుంది. ఇక ప్రణతి అవనితో మాట్లాడుతూ ఉండగా ఇక ఇటు పక్క చక్రధర్ ఇటు పక్క పల్లవి ఇద్దరు
కూడా నవ్వుకుంటూ ఇక ప్రణతి దగ్గరికి వస్తారు. ఏంటి ఇక మా అవని వదిన ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటే నేను వచ్చాను, కానీ ఇక్కడ మీరున్నారేంటి అని ఇక ప్రణతి అయితే చాలా కోపంగా పల్లవిని చక్రాధర్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీ అవని వదినే ఈరోజు నిన్ను కిడ్నాప్ చేయబోతుందని ఇక మేము నిన్ను కిడ్నాప్ చేసి ఆ నేరం అవని మీద వెయ్యాలని ఇలా ప్లాన్తో చేశాము. ఇక నిన్ను పెళ్లి ఆపడానికి నిన్ను కిడ్నాప్ చేస్తున్నాము. ఈ పెళ్లి ఆపింది మేము కాదు, అవని. అందరి దృష్టిలో అవని అనే చెప్పాలి. ఇక మేము పెళ్లి ఆపి నిన్ను ఒక రూమ్లో బంధించేస్తాము. ఇక కారణం అవని అని చెప్పి అత్తయ్య మావయ్యకు అవనిపై మరింత కోపాన్ని పెంచడానికే ఈ పని చెయ్యబోతున్నాను అని ఇక పల్లవి అయితే ప్రణతితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రణతి అయితే చాలా కోపంగా, ఏంటి వదిన నువ్వు మరీ ఇలా ఆలోచిస్తున్నావు? ఎందుకు నీకు అవని వదిన అంటే ఇంత కోపం? అసలు అవని వదిన అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటుంది, కానీ నీకు ఎందుకు అవని వదిన నచ్చదు అని ఇక చాలా తిడుతూ ఉంటుంది ప్రణతి అయితే పల్లవిని. అప్పుడే ఇక పల్లవి అయితే, నువ్వు నోరు మూసుకో ప్రణతి, ఇక నీకు ఏమీ తెలియదు. ఆ అవని ఎలాంటిదో నాకు పూర్తిగా తెలుసు. ఇక నీ పెళ్లి పేరుతో ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ ఆ ఇంట్లో పెత్తనం చేయాలన్నదే దాని ఆశ. కానీ నేను ఎలా నెరవేరుస్తాను? ఇక ఖచ్చితంగా ఈ పని చేసింది అవని అని చెప్పి అవనిని పోలీసులకు పట్టిస్తాను. ఇక నిన్ను ఈ ముహూర్తం అయిపోయేదాకా ఇక నిన్ను బయటకు తీసుకురాము, ఒక రూమ్లో బంధించేస్తాము నేను మా నాన్న అని ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది ప్రణతితో. అప్పుడే ఇక ప్రణతి అయితే, ఈ పెళ్ళి తనకు ఇష్టం లేదు కాబట్టి కొంచెం సంతోషంగానే ఉంటుంది, కానీ నా వల్ల ఈరోజు అవని వదిన ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, మా కుటుంబానికి మరింత దూరం కావాల్సి వస్తుంది. ఈ పల్లవి ఈ చక్రాధర్ అవని వదినపై ఎందుకింత కోపంగా ఉన్నారు అనిక బాధపడుతూ ఉంటుంది ప్రణతి అయితే. ఇలా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని ఇప్పుడు నాపై కూడా నిందపడుతుంది. ఇక పెళ్ళి ఇష్టం లేకుండానే ఇలా ప్రణతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనిక ఈ అవమానాన్ని మా అమ్మా నాన్నలు తట్టుకోలేరు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పల్లవి నన్ను కిడ్నాప్ చేయడం వల్ల అనిక చాలా బాధపడుతూ ప్రణతి అయితే ఏం చేయలేక చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రాధర్ పల్లవి అయితే, పద నాన్న ఇక తనను తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించేద్దాం అనిక పల్లవి చక్రాధర్ ఇద్దరు కూడా ఇక ప్రణతిని ఇక ఒక రూమ్లో బంధించడానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక వెనకాతల నుండి శ్రియ వస్తుంది కదా, శ్రియనైతే ఎవరు గమనించరు. ఇక శ్రియ అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తుంది. చూస్తే చెప్తే ఎవ్వరు నమ్మరు కదా అనిక తన సెల్లో ఇక చక్రాధర్ పల్లవి మాట్లాడుకునే మాటలు, ఇలా ప్రణతి మాట్లాడిన మాటలు ఇక అన్నీ కూడా కాల్ రికార్డ్ చేసి వీడియో తీస్తుంది. ఇక రికార్డింగ్ వీడియో రెండు కూడా తీసి శ్రియ అయితే, ఈరోజు ఈ పల్లవి పని అయిపోయింది, లేకుంటే అవని వదినను ఇంతలా బాధ పెట్టి ఇంతలా అవమానించి పోలీసులకు పట్టించాలని చూస్తుందా? ఇక ఈ పెళ్ళి ఆగిపోవడంతో అత్తయ్య మామయ్య ఏమైపోతారనే బాధ కూడా లేకుండా ఈ పెళ్ళిని ఆపేసి అవని అక్క ఇంట్లోకి ఎప్పటికీ రాకుండా ఇక ఈ కుటుంబంతో కలవకుండా చేయాలని ఈ పల్లవి ఇంత కుట్ర చేసిందా అని ఇక శ్రియ అయితే ఈరోజు పల్లవి నిజస్వరూపం ఈ రోజుతో ఇక బయటపడిపోతుంది. ఈ పల్లవిని ఇక ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం కాదు, ఇక ఏం చేస్తారో ఈ విషయం తెలిస్తే అత్తయ్య మామయ్య అని ఇక శ్రియ అయితే వెంటనే ఇక ఆ వీడియో తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇక పల్లవి చక్రాధర్ అయితే ప్రణతిని ఒక రూమ్లోకి తీసుకెళ్లి బంధించేస్తారు. ఈ రోజైతే అలా ఇక ప్రణతిని కిడ్నాప్ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇక పల్లవి అయితే ఇంట్లోకి వస్తుంది. అప్పుడే ఇక ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఇక శ్రియ అయితే పల్లవి నిజస్వరూపం మొత్తం పార్వతి, రాజేంద్ర, అక్షయ్ ముందు బయట పెడుతుంది. వాళ్ళైతే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంత పని చేసి కూడా మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎలా వస్తుంది చూడు. ఇక ఇప్పుడు ప్రణతి కనిపించడం లేదంటే ఇక ఈ నేరం అవని మీద వేయడానికి ఇక ఇలా సంతోషంగా వస్తుంది అని ఇక వాళ్ళైతే తన మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక శ్రియ అయితే వీళ్ళందరికీ ఇక పల్లవి నిజ స్వరూపం చూపించి తను కూడా ఏమీ తెలియనట్టు, ఇక పల్లవిని ఎక్కడికి వెళ్ళొస్తున్నావు సిస్ అని ఇక శ్రియ అయితే అంటూ ఉంటుంది పల్లవిని. అప్పుడే ఇక పల్లవి అయితే, కొంచెం పని మీద బయటకు వెళ్ళొస్తున్నాను శ్రియ, ఎందుకు అందరూ ఇంత కోపంగా ఉన్నారు హాల్లో కూర్చొని, ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక పార్వతి అయితే ఇక సెల్లో వీడియో ఇక పల్లవికి చూపిస్తుంది. అది చూసిన పల్లవి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి ఇక నేను మా నాన్న ప్రణతిని కిడ్నాప్ చేసింది ఎవరు వీడియో తీసుకొచ్చి ఇలా అత్తయ్య మామయ్యకు చూపించారు అని ఇక షాక్లో ఉంటుంది. అప్పుడే ఇక శ్రియ అయితే
ఏంటి పల్లవి, నీ గురించి ఎలా తెలిసిపోయింది? ఎవరు చెప్పారు ఇంట్లో అని భయపడుతున్నావా? నేనే. ఇక అత్తయ్య మావయ్యలకు నీ గురించి ఈరోజు ఇలా బయట పెట్టాను. నువ్వు ప్రణతిని కిడ్నాప్ చేసి ఇక నేరం అవని వదిన మీద వెయ్యాలని చాలా ప్లాన్తో ఉన్నావు కదా. ఇక అదంతా ఇక పల్లవి ఆడుతున్న కుట్ర. ఇదంతా చేసింది పల్లవినే. ఇక అవని వదినకు ఎలాంటి సంబంధం లేదు. ఇక మీరు పెళ్ళి ఇలా ఆగిపోయిందని మీరు ఇలా గుండె పగిలేలా ఏడవాలని, అవని అక్క ఈ ఇంటికి ఎప్పుడు దూరంగానే ఉండాలని, ఈ ఇంటికి ఎప్పటికీ రాకూడదని నువ్వు మీ నాన్న కలిసి ఇక ఆడిన కుట్ర మొత్తం నేను బయట పెట్టాను అని ఇక శ్రియ అయితే ఈరోజు ఇక పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. అది విన్న పల్లవి అయితే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే స్టన్ అయిపోతుంది. ఇక అప్పుడే పార్వతి, రాజేంద్ర, అక్షయ్ అయితే చాలా కోపంగా, ఏంటి పల్లవి, నువ్వు మరీ ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావని మేము మా కలలో కూడా ఊహించలేదు. అంటే ఇవన్నీ ఫస్ట్ నుండి ఇలా చేసుకొస్తూ ఉన్నది నువ్వేనన్నమాట. అవని ఏ తప్పు చేయలేదు. నన్ను మెట్ల నుండి నెట్టివేయడం, డాక్యుమెంట్స్ పేపర్లు మార్చడం ఇవన్నీ కూడా నీ పనేనా? ఇది కూడా ఇక అవని మీద వేసి ఈ కుటుంబానికి అవనిని మరింత దూరం చేయడానికి ఇలా నువ్వు మీ నాన్న కలిసి ఆడుతున్న నాటకమా? ఇక మీ ఇద్దరికి మా ఇంటిపై ఇంకా కోపం పోలేదా? ఇక మీరు అంతా నటిస్తున్నారా అని ఇక చాలా కోపంగా రాజేంద్ర అయితే ఇక పల్లవికి చాలా తిడుతూ, నిన్ను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనిచ్చేది లేదు. పద, ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఈ పెళ్ళికి నువ్వు అవసరం లేదు. ఇక వాళ్ళు ఎక్కడున్నారో మాకు ముందుగా అడ్రస్ చెప్పు. ఆ ప్రణతిని తీసుకొచ్చి మా ప్రణతి పెళ్ళి ఘనంగా అవని చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తాము. నువ్వు మీ నాన్న మాత్రం ఈ పెళ్లికి రావడానికి వీల్లేదు అని ఇక రాజేంద్ర, పార్వతి అయితే ఈరోజు పల్లవి నిజస్వరూపం శ్రియ ద్వారా తెలుసుకొని శ్రియానైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. ఇక అప్పుడే శ్రియ చేసిన మోసానికైతే పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, ఈ శ్రియ నాకంటే ముదురు, ఇక నాతో ఇలా మంచిగా ఉంటూ ఇక అవని వైపు ఇలా ఉండి ఇలా అవనికి మేలు చేస్తుందా? దీన్ని వదిలేసేది లేదు. ఇక అవనిని వదిలేసి దీన్ని పట్టాలి, దీని సంగతి చూడాలి. నాకు ఈరోజు ఇంత అవమానం ఈ ఇంట్లో జరగడానికి కారణం ఈ శ్రియ. ఈ ఇంట్లో అడుగుపెట్టి అవనిని ఎలాగైనా ఈ ఇంటికి తీసుకురావాలనే శ్రీకర్ ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టారని నాకు ఈరోజు అర్థమైంది. శ్రియను నా వైపు తిప్పుకున్నానని ఇన్ని రోజులు నేను సంతోషంగా ఉన్నాను. కానీ నన్ను ఇలా నమ్మించి మోసం చేసి నన్ను ఇలా చేస్తుంది శ్రియ అని ఎప్పటికి కూడా నా కలలో ఊహించుకోలేదు. ఈ శ్రియ చేసిన మోసాన్ని నేను ఈ జన్మలో మర్చిపోను. ఇక అవని కంటే ముందుగా దీనికే బుద్ధి చెప్పాలి అని ఇక చాలా కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఈ రోజైతే ఇక పల్లవి. ఇక ఈరోజు శ్రియ చేసిన పనికి అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా శ్రియను చాలా అభినందిస్తూ ఉంటారు. ఇక లేకుంటే ఈ పల్లవి ఈ ఇంట్లో ఇంకా ఎన్ని ఘోరాలు చేసేదో. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషం లేకుండా చేస్తుంది ఈ పల్లవి. ఈరోజు శ్రియ ఇక పల్లవి వైపు ఉంటూ అలా నటిస్తూ పల్లవి నిజస్వరూపం మొత్తం బయటపెట్టి అవనిని కాపాడమే కాదు ఈ ఇంటి పరువుని ఇక మన అందరినీ కూడా కాపాడింది శ్రియ అని ఇక శ్రియనైతే చాలా మెచ్చుకుంటూ అభినందిస్తూ ఉంటారు రాజేంద్ర, పార్వతి అయితే. ఇక మళ్ళీ పల్లవి అయితే ఇక మనం చేసింది మొత్తం ఆ శ్రియ బయట పెట్టేసింది నాన్న అని ఇక తన నాన్న చక్రధర్ దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది పల్లవి అయితే. ఇక మళ్ళీ శ్రియ ద్వారానే కిడ్నాప్ చేసిన ప్రణతి గురించి నిజం తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళి ప్రణతిని విడిపించుకొని ప్రణతిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇక అవని ప్రణతి గురించి, ప్రణతి ఎవరినో ప్రేమించిందని విషయం ఇక ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ప్రణతికి ఇష్టమైన పెళ్ళే ఘనంగా ఇక అవని చేతుల మీదుగా చేయబోతున్నారు. మరి ఇక పల్లవి ఇంకేమైనా చేయబోతుందా? వీళ్ళ కుటుంబంపై కోపంగా వెళ్ళిన పల్లవి చక్రధర్ అనేది చూడాలి. ఇక ఈ విధంగా అయితే శ్రియ చేసిన పనికి పల్లవి నిజస్వరూపం బయటపడి ఇక ఇంట్లో వాళ్ళందరూ అవనిని ఇక ఇంటికి సంతోషంగా తీసుకొచ్చి ఇక అవని చేతుల మీదుగా ఇక ప్రణతి పెళ్లి జరిపించబోతున్నారు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.